దేశం బాగుపడుతుంది, కదా ఆటోమేటిక్ గా ప్రపంచం. ఎస్. అందుకోసమని ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్నాం రామరాజ్యంలో బతకాలనుకుంటే రామరాజ్యంలో పెళ్ళిళ్ళు చేసుకోకపోతే అది రామరాజ్యం ఎలా అవుతుందమ్మా? అవును. ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు రామరాజ్యంలో ఉండే ప్రజలందరూ ఎలా ఉండాలనుకునేవాళ్ళు చక్కగా ఆడుతూ పాడుతూ ఆ రోజుల్లో ఆ యుగ ధర్మాన్ని పాటించారు. ఈ రోజుల్లో మన ఈ యుగ ధర్మాన్ని పాటించాలి. అందుకే కదా మన చట్టాలు వచ్చింది కూడా అందుకే కదా. మనమేం చిన్న చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దాం అంటలేదు కదా. Correct. మనకు కూడా ఒక వివాహ వ్యవస్థలో ఒక వయసుని పెట్టాం కదా, 18 ఏళ్ళని పెట్టాము. సరే అమ్మ 18 ఏళ్ల కంటే పిల్లలు చదువుకోవాలనుకుంటున్నాం కాబట్టి 21 ఏళ్ళకి డిగ్రీలు అయిపోతాయి అనుకుంటున్నాం. డిగ్రీ అయ్యాక ఆటోమేటిక్ పెళ్ళి ఇప్పుడు చాలామంది పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎంటెక్లు చదవట్లేదా, పిహెచ్డీలు చేయట్లేదా, ఉద్యోగాలు చేసుకోవటం లేదా? 100 మందిని పిల్లల్ని ఎవరూ కంటలేదమ్మా. ఒక్క పిల్లవాడినో పిల్లనో కంటున్నారు, మ్యాక్సిమం ఇద్దరిని కంటున్నారు. నేను అనేది ఇంకా ఎక్కువ మాట్లాడితే డబ్బులు బాగా ఉండి వెదజల్లేంత డబ్బులు ఉంటే కనండి ఒక 4-5 తప్పేముంది. బోలు డబ్బులు ఉన్నవాడు, డబ్బు లేనివాడి గురించి నేను అంటలే. బాగా ఉండి చేయగలిగిన శక్తి ఉంటే చక్కగా పిల్లల్ని కనండి, తప్పేముంది. పెరుగుతారు మీతో పాటు వాళ్ళు కూడా. ఏ రోజు పిల్లలు మన కోసం ఆగరండి, వాళ్ళ పెరుగుదల వాళ్ళకు ఉంటుంది. అవును. డబ్బు లేని వాళ్ళని, మనకు ఆర్థిక స్వావలంబన లేని వాళ్ళని నేనేం 10 మంది పిల్లల్ని కనమని నేను అంటల్లా. ప్రతిదానికి ఒకటే మందా కాదుగా. అందుకని ఏ దానికి ఏ జబ్బుకు ఆ మందు ఎట్లా వేయాలో, ఏ విషయానికి ఆ విషయం, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ 5 వేళ్ళు సమానంగా లేవు. దేనికి దానికి కావాల్సినట్టు మనం ఎలా చూసుకుంటున్నామో అలాగే మాట్లాడుకోవాలి. వ్యవస్థలు ఎందుకు పాడు చేస్తున్నారు? మీ అవస్థల కోసం. అవస్థని మనం బాగా ఇప్పుడు 2వ క్లాసులో ఫెయిల్ అయితే మళ్ళీ అమ్మ చదివిచ్చి మళ్ళీ 3వ క్లాసుకి తీసుకొస్తుంది. మీరు డిగ్రీ దాకా వచ్చిన తర్వాత డిగ్రీలో ఎక్కడ బ్యాక్లాగ్ అవుతే ఇబ్బంది పడతారని కష్టపడి రుద్ది తీసుకొస్తున్నాం కదా పిల్లల్ని. అవును. మరి ఉద్యోగంకి వెళ్తున్నారు, మీకు లేవా అండి టార్గెట్స్? ఉంటాయి. మీరు ఉండదా? మీరు కష్టపడితేనేగా మీకు ఇచ్చే 50,000 జీతం, 60,000 లేదో 1,00,000 మీ జీతాలు మీకు రావాలంటే ఎంత కష్టపడతారు మీరు? ఓ గెస్ట్ రావాలంటే గెస్ట్ కోసం ఎంత తిప్పలు పడతారు? ఇవన్నీ మీ టార్గెట్లు ఇవి. అదే రకంగా ప్రతి ఉద్యోగంలో టార్గెట్ ఉంటుంది. అదే జీవన వ్యవస్థలో కూడా టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్ల కోసం మీరు భయపడుతున్నారు. భయం అనేది తీసేయండి యువత. ఆనందపడండి, మీకోసం మీరు బతకండి. ఉద్యోగం చేస్తూ హాయిగా పిల్లల్ని కనండి, చక్కగా సంపాదించుకోండి, తినండి, కలిసిమెలిసి జీవించండి. ఇబ్బంది ఏముంది? కష్టాలు అన్ని చోట్ల ఉంటాయి, పోట్లాట్లు అన్ని చోట్ల ఉంటాయి. ఇంట్లో పోట్లాడుకోరా? ఇంట్లో అన్నదమ్ములు ఉన్నప్పుడు పోట్లాడుకోలేదా? అమ్మ కూతుళ్ళు పోట్లాడుకోవట్లేదా? తండ్రి కూతుళ్ళు పోట్లాడుకోరా? ఎవరి ఇంట్లో అయినా పోట్లాట ఉంటుంది. అదే మనం ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? పేర్లు మారుతాయి, పదవులు మారుతాయి. అవేమో మనం ఏదో తక్కువగా చూసి వాటిని భూతద్దంలో పెట్టి చూసి మన సంసారాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. నిజంగా నేను చాలా తెలుసుకున్నాను అండ్ చాలా ఎంజాయ్ చేశాను ఈ కాన్వర్సేషన్ ని. ఇంకో 2-3 పాయింట్లు చెప్దాం అనుకున్నాను, కొడతారేమో అని భయం వేసింది. చెప్పండి, ఏం పర్వాలే, కరెక్ట్ గా ఉంది. నా వయసుకి నీ వయసుకి ఉన్న గ్యాప్ ఏంటో ఇప్పుడు అర్థమై ఉంటుంది నీకు. మా వయసు వాళ్ళ ఎందుకు ఇంత తప్పన పడుతున్నా అన్న విషయం నీకు బాగా అర్థమైంది. కానీ మా వయసు వాళ్ళ మేము చాదస్తులం కాదు అలా అని చెప్పి మమ్మల్ని చూసి మీరు అనుకుంటారు వీళ్ళకి చాదస్తవనో, ఈ చాదస్తవనో, మాకు బీపీ ఉందనో, లేకపోతే మాకు ఇంకోటనో మాకు ట్యాగ్స్ ఇస్తున్నారు. దయచేసి పెద్దవాళ్ళని అలా అనకండి. పెద్దవాళ్ళ మాట పెరుగన్నం మూట. ఎప్పుడు తప్పు చెప్పరు. మీ గురించి ఆలోచించి బాధపడతారు వాళ్ళు. అయ్యో మేము ఇవన్నీ నిజంగా చెప్పాలంటే మేము ఎంజాయ్ చేసినట్టు మీరు ఎక్కడ ఎంజాయ్ చేశారమ్మా? మేము మానసికంగా సరదాగా ఆనందంగా ఏం మాకు కష్టాలు లేవా? మేము కష్టపడే వచ్చాంగా ఇక్కడ దాకా. మేము కూడా మీలాగా ఆదివారం తర్వాత సోమవారంలోనే ఉన్నాంగా. మేము జనరేషన్ ఎప్పుడో మేము కృతయుగంలో ఏం పుట్టలేదే. మేము కూడా ఈ కలియుగంలో పుట్టిన వాళ్ళమే. మేము అన్ని కానీ సంతోషంగా భరించాం కష్టాలన్నింటినీ. మాకు కష్టం అనిపించలేదు. ఎందుకని ఇంట్లో అరుస్తారు, ఓకే వెరీ గుడ్. తెల్లారేసరికి మళ్ళీ వంట చేయాల్సిందే, మామిడికాయ పప్పు చేయాలి, వంకాయ కూర చేయాల్సిందే, పెరుగు పాలు తోడు పెట్టావు లేదా బట్టలు ఆరేసావు, ఇవే పనులు ఉండేవి. పిల్లలు ఇంటికి వచ్చేసరికి వాళ్ళ హోంవర్కులు రాసిపెట్టి వాళ్ళని చదివించి వాళ్ళు విసిగిచ్చేవాళ్ళు. మరి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత కొడుకులు ఉంటే కోడళ్ళు వస్తారు, కూతుళ్ళు ఉంటే అల్లుళ్ళు వస్తారు, తప్పదు. మరి మా నాన్నగారు మా అమ్మగారిని ఏమనుకోవాలి చెప్పు? మా నాన్నగారికి 10 మంది సంతానం, మేము 10 మంది సంతానం. మా నాన్నగారు ఏం కోటీశ్వరుడు ఏం కాదు, బిర్లా టాటా అంతకంటే కాదు. ఏ రోజు మా నాన్నగారు బాధపడ్డాం? మా అమ్మగారు ఉన్నారు ఇప్పుడు 96 ఏళ్ళు మా అమ్మకి. మా అమ్మగారు ఏ రోజు ఇప్పుడు కూడా బాధపడరు. ఎంత సంతోషపడతారు పిల్లలందరినీ చూస్తే.
ఎంతో మంది అనేవాళ్ళు ఏంటి మీ ఇంట్లో క్రికెట్ టీం ఉంది అది అంటే పర్వాలేదు బయట ఆడుకునే బదులు మా ఇంట్లో మా పిల్లలు మా ఇంట్లోనే ఆడుకుంటారు అనేది మా అమ్మ. ఏం కోపలేదు. మా అమ్మ ఆరోగ్యానికి మూల కారణం అంతమంది పిల్లల్ని కనడమే. నువ్వు అన్నావే బిలియన్ల మంది ఉన్నారని, బిలియన్ల మంది ఉన్నా కూడా ఇబ్బంది లేదు. ఆడపిల్లల జీవితం బాగుండాలి అనన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, గర్భసంచి సమస్యలు రాకుండాలన్నా ఎంతమందిని పిల్లల్ని కంటే అంత బాగుండే మనల్ని అంతా ఇంగ్లీష్ వాళ్ళు పాడు చేసి పెట్టారు. ఈ ఆపరేషన్లు మనం బీదవాళ్ళము, డెవలపింగ్ కంట్రీ అని అంతా మనల్ని మనమే పాడు చేసుకున్నాం. ఏ విషయంలో అయినా సరే పొద్దులేచి చద్దన్నం తినడం దగ్గర నుంచి ఆనందంగా ఉండే వ్యవస్థని కాఫీల యుగం తీసుకొని వచ్చి ఇట్లా తయారయ్యాం మనం, తెలుసా? మరి మేమంతా చూడలేదా? మేము అన్ని జనరేషన్స్ని చూసాం. అవును. మరి ఏమైంది? ఎవరు ఏం పాడైపోయారు? అందరూ బాగున్నారు మా ఇంట్లో ఇవాళ, టచ్ వుడ్. ఏం ఇబ్బంది లేదు. ఎందుకు? మనిషికి 50,000 జీతం వచ్చిన రోజు ఉన్నాడు, 5,000 జీతం వచ్చిన రోజు ఉన్నాడు, ₹1,00,000 జీతం వచ్చింది. నేను అందరినీ అడుగుతా తెలుసా, మీకు ఎంత జీతం వస్తుంది, ఎలా ఉంటారు అంటే, నేను రీసెర్చ్ కోసం అడుగుతున్న మాటల్ని బట్టి వాళ్ళు 5,000 జీతం వచ్చిన భార్యాభర్తలు బాగున్నారమ్మా. వాళ్ళ పక్కనే 20,000 జీతం వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగున్నారు. మరి 50,000 జీతం వచ్చే వాళ్ళు ఇంట్లో కూడా నవ్వుతూ కళకళలాడుతూ సంతోషంగా ఉన్నారు. ₹1,00,000 జీతం వస్తే కొట్టుకు చూస్తున్నారు. ఏంటి జీతమా? కాదు కదా. కాదు కదా. మెంటాలిటీ మీరు అన్నట్టుగా మైండ్ సెట్. సమాజం మీద అవగాహన లేకుండా, వ్యవస్థ మీద అవగాహన లోపంతో మనల్ని మనం బతికేటువంటి విధానాలను కోల్పోయి ఇవన్నీ తెచ్చుకొస్తున్నారు తప్ప, నిజంగా మీరు మీ లైఫ్ని మీరు ప్రేమించుకోండి. మీకోసం మీ ఆడపిల్లలందరికీ ఒక ప్రశ్న వేస్తున్నా, మీకోసం మీరు బతుకుతున్నారా? ఏ రోజైనా ఆలోచించండి. మానసికంగా సంతోషంగా ఉన్నారా? అడుగు అందరిని వెళ్ళి. ఏంటో ఇవాళ ఉంటారు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. వాళ్ళ కోసం వాళ్ళు బతకట్లా. ఉద్యోగం 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 ఇదే అంటే నేను కావాలని చెప్తున్నా. ఆ మాట అక్కడే ఉంటుంది మీ మాట. ఏం చేస్తారమ్మా ఉద్యోగాలు చేసి? నిజంగా చెప్పండి, కడుపు నిండి ఇంత అన్నం తినలేరు మీరు పాపం. నిద్రలేస్తారు. ఫస్ట్ మీ సంగతి మీరు చూసుకోవడానికి మీకు సమయం సరిపోదు. మీ చీర, మీ జాకెట్, మీ డ్రెస్సులు మీవి చూసుకోవాలి, మీ ఇంట్లో మీ పిల్లలవి చూసుకోవాలి. తర్వాత మీరు అన్నం వండుకోవాలి. పోనీ మీరు మీ వారు ఎంత సహాయం చేసినా మీరు వండుకొని తినాలి, వాళ్ళకి కూడా కొంచెం పెట్టాలి. మీది తినే టైం ఏది? మీకు అయిపోతూనే ఉంటుంది. 8:30 అయిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది. స్కూటర్ మీద వెళ్ళాలంటే ట్రాఫిక్ ఉంటుంది, మెట్రోలో వెళ్తే నిలబడడానికి ప్లేస్ దొరకదు. ఎన్ని కష్టాలు పడి ఉద్యోగం చేసి ఎంత సంపాదిస్తారు? బిర్లా అంత సంపాదిస్తున్నారా? ఏదో ఇంత తీసుకొస్తారు, మళ్ళీ ఇంటికి వస్తే మీకు మీరు ఎప్పుడు మీ పర్సనల్ లైఫ్ ఏది? వ్యక్తిగత జీవితాన్ని మీరు ఏ రోజు అనుభవించటం లేదు. నేను ఆడపిల్లలందరినీ ప్రశ్నిస్తున్నా ఇది. కాబట్టి మీకు మీలాగా మీరు బతకండి, సంతోషంగా బతకండి. ఏ వయసుకు కావాల్సినట్టుగా ఆ వయసు బతికితే మీరు జీవితంలో సఫలీకృతులు అవుతారు. అప్పుడు 100 ఏళ్ళు బతుకుతారు. ఇప్పుడు పెరిగింది కూడా, ఆయుష్ పెరిగింది. ఎవరు 60 ఏళ్ళు 40 పోవడం లేదు. చక్కగా మనకు వైద్య విధానం కూడా బాగుంది. ఆహార వ్యవస్థలో కూడా తెలుసుకుంటున్నారు అందరూ. చక్కగా 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళ వరకు ఉంటున్నారు. మరి ఎందుకు ఉండకూడదు? తర్వాత జనరేషన్స్ ఏమైపోతాయనే ఒక బాధ మాలో ఉంది. కాబట్టి మీలాంటి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మేము చెప్తున్నాం, మీరు ఇలాంటి టాపిక్స్ తీసుకోండి, చెప్పండి, 10 మందికి మీ ద్వారా సహాయం చేయండి. తప్పకుండా మనం ఈ టాపిక్ గురించి ఇంకా మాట్లాడుకుందామమ్మా. అయితే ఈ ఎపిసోడ్ మీరు చూసి మీకేమన్నా డెఫినెట్గా మీరు మొహమాట పడకుండా మీ ఒపీనియన్స్, మీ డౌట్స్ ఏమున్నా సరే, ఒకవేళ మీరు పెళ్ళికి హెసిటేట్ అవుతున్నా, పెళ్ళి వద్దు అనుకున్నా, పెళ్ళిలో ఇబ్బందులు పడుతున్న ఎనీథింగ్ కమెంట్ డౌన్. డెఫినెట్గా అవి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం. మన కౌన్సిలింగ్ కూడా ఇస్తామని చెప్దాం, మన పర్సనల్ నెంబర్ కూడా ఇద్దాం వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేద్దాం, సమాజాన్ని చక్కగా ఉద్ధరిద్దాం. తప్పకుండా అమ్మా, ఈ సిరీస్ చూస్తూ ఉండండి. అండ్ కల్పవల్లి గారు, ఈ రోజైతే చాలా బాంబు లాంటి సో చాలా బాగుందండి కాన్వర్సేషన్. ఈ టాపిక్స్ లో ఇంకా మంచి రసవత్తరమైన కాన్వర్సేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.